నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే మనం డబ్బులు పెట్టి కొనుక్కొని తింటున్నది అమృతం కాదు, అక్షరాల విషం. జగిత్యాల వాసులారా, మీరు బయట టిఫిన్ చేస్తున్నారా? జగిత్యాల్ శ్రీనివాస టాకీస్ ముందు దోశ సెంటర్ అని చెప్పి దీని ఓనర్ వచ్చేసి అరుణ్. ఇంతకుముందే కరెక్ట్ 30 నిమిషాల కింద నేను ఇంటికి వడ పార్సల్ తీసుకొచ్చుకున్నాను. వడలో ఇగో ఇంత పెద్ద బొద్దింక. ఫోన్ చేస్తే ఆన్సర్ చేయట్లేదు, రిప్లై చేయట్లేదు. నేను డబ్బులు కూడా యూపీఐ ద్వారా చెల్లించాను. ఇంతకు హాఫ్ అన్ అవర్ కింద తీసుకొచ్చుకున్నాం టిఫిన్. ఏంటండి ఇడ్లీ తినిపించినే ప్లేట్ ఇడ్లీ ప్లేట్ వడ తీసుకుని ఇట్లనే ఉన్నా అన్న. నేను పుస్తకాన్ని ఉంచితే ఇదైతే నేను పెట్టరాదు, రోస్ట్ అయిపోయింది ఆయిల్. పెట్టరాదు ఇది ఆయిల్ రోస్ట్ అయిపోయింది. వడతో పాటు రోస్ట్ అయిపోయింది. అయితే ఈ వార్త మీకోసమే. జగిత్యాల పట్టణంలో హోటల్స్ లో టిఫిన్ చేయాలంటేనే జనాలు బెంబేలెత్తిపోతున్న అత్యంత సంచలనాత్మక ఘటన ఇది. రుచికరమైన వడ అనుకుని నోట్లో పెట్టుకోబోయారు. తీరా చూస్తే అందులో ఓ బొద్దింక ఏకంగా రోస్ట్ అయి దర్శనమిచ్చింది. అవును, మీరు వింటున్నది నిజమే. జగిత్యాల పట్టణ నడిపొడ్డున యావర్ రోడ్డులోని శ్రీనివాస్ టాకీస్ ముందు ఉన్న ఓ ఫేమస్ దోశ టిఫిన్ సెంటర్ లో జరిగిన దారుణం ఇది. తండ్రి తన పిల్లలు ఇష్టంగా తింటారని ఎంతో ప్రేమగా ఇడ్లీ వడ పార్సిల్ తీసుకెళ్లాడు. తీరా ఇంటికెళ్లి ఆ పార్సెల్ విప్పి చూడగా ఆ తండ్రి గుండె ఆగిపోయినంత పనైంది. పిల్లలకి పెట్టబోయే వడలో అచ్చంగా రోస్ట్ అయిన బొద్దింక కనిపించింది. పొరపాటున ఆ పిల్లలు అది తిని ఉంటే వాళ్ళ ప్రాణాల పరిస్థితి ఏంటి? అసలు షాకింగ్ అండ్ కాంట్రవర్సీ ఏంటంటే, జరిగిన ఘోరంపై ప్రశ్నించడానికి ఆ బాధితుడు నేరుగా టిఫిన్ సెంటర్ యజమాని దగ్గరికి వెళ్లాడు. అయ్యా, నా పిల్లలు తినే వడలో బొద్దింక వచ్చిందేంటి అని నిలదీస్తే కనీస పశ్చాత్తాపం, బాధ్యత లేకుండా ఆ యజమాని అత్యంత నిర్లక్ష్యంగా, పొగరుగా సమాధానమిచ్చాడు. దీంతో ఆగ్రహించిన బాధితుడు ఆ దోశ సెంటర్ ముందే ఆందోళనకు దిగాడు. డబ్బులు తీసుకొని జనాల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డాడు. ఈ మధ్య కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఎక్కడికక్కడ హోటళ్లు, రెస్టారెంట్లపై మెరుపు దాడులు చేస్తూనే ఉన్నారు. కల్తీ, కుళ్లిపోయిన ఆహారాన్ని సీజ్ చేస్తూనే ఉన్నారు. అయినా కూడా జగిత్యాలలోని ఇలాంటి హోటల్స్ యాజమాన్యాలకు ఏమాత్రం భయం లేకుండా పోయింది. పరిశుభ్రతను గాలి కొదిలేసి కాసుల కక్కుర్తి కోసం ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు నిద్రలేవాల్సిన సమయం ఆసన్నమైంది. జగిత్యాలలో అన్ని హోటళ్లు, రెస్టారెంట్లు, వీధి పక్కన ఉండే టిఫిన్ బండ్లపై తక్షణమే ముమ్మరంగా తనిఖీలు చేపట్టాలని, ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న ఇలాంటి నిర్లక్ష్యపు హోటళ్ల లైసెన్సులు రద్దు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.